అడ్మిషన్ రిలేటెడ్ ప్రాసెస్ వాళ్ళు 24 అవర్స్ టైం పడుతుంది. మీన్‌వైల్‌గా మీరు అడ్వాన్స్ అమౌంట్ ఒక 60,000 కట్టుర్రి అని అన్నారు. కట్టేసినాం. ఇన్సూరెన్స్ అనేది నెక్స్ట్ డే వచ్చేసింది ఇంక మనకి సండే రోజు. టోటల్ ఇన్సూరెన్స్‌లో మనకి సర్జరీ ప్రాసెస్‌కి వేసిన బిల్లు ఇంక్లూడింగ్ జనరల్ వార్డ్‌కి నేను ఉండడానికి, ఫుడ్‌కి ప్లస్ ఇంకా సర్జరీకి అన్నీ కలుపుకొని మెడిసిన్స్ కాదు అది సపరేటు. ₹1,05,000 అనేది దీనికి అయింది. ఇది ఇన్సూరెన్స్‌లో కవర్ అయిపోయింది. ₹60,000 మనకి రిటర్న్ ఇచ్చేసిరనమాట. ఓకే. అండ్ దాని తర్వాత డిశ్చార్జ్ అయిపోయినాం. కాకపోతే డాక్టరు ఏం చెప్పారంటే, బాబు స్టెంట్ ఏసినాం కాబట్టి అది 2-3 వీక్స్ అనేది మ్యాండేట్‌గా ఉండాలి. ఎందుకంటే ఆ స్టెంట్ అనేది ఉంటే నీకు మళ్ళీ బ్లాక్ కాకుండా ఛాన్సెస్ అనేది ఉంటాయని ఇంతకుముందు నేను మీకు చెప్పాను. సరే అనుకున్నాం మనం. ఏముంది స్టెంట్ రిలేటెడ్ అనుకున్నాం. తర్వాత నువ్వు ప్రోగ్రామ్స్ ఏమైనా చేసుకో గానీ లాంగ్ అవర్స్ ఎక్కువ నిలబడకు, ఎక్కువ అరిచరిచి మాట్లాడకు. కొంచెం నార్మల్‌గా కొంచెం దాన్ని ఉన్నంత సేపు కొంచెం మెయింటైన్ చేసుకో. కొంచెం ఇబ్బందిగా ఉంటది అని అన్నాడు. సరే కొంచెం ఇబ్బందిగా ఉంటది. ఎట్లా ఇబ్బందిగా ఉంటదని నేను అడిగిన. డాక్టర్ చెప్పిండనమాట. కొంచెం ఎక్కువ మూవ్‌మెంట్స్ చేసినా ఆ స్టెంట్ లోపల ఉంది కాబట్టి అది వచ్చేసి మాకు ఇన్సూరెన్స్ కవర్ అయింది. ₹4,837 మనం సెపరేట్‌గా అనేది పే చేసినాం అనమాట. ఓకే. సో, అంటే ఫస్ట్‌దొచ్చేసి మనకి 1,05,600 అనేది అయింది. ఫస్ట్ టైం నాకు అయినప్పుడు. ఇప్పుడు స్టెంట్ రిమూవల్ అప్పుడు మళ్ళా నాకు 1,05,000 ప్లస్ 4,837 అయిందనమాట. ఆల్మోస్ట్ ఇక లెక్క ప్రకారం చూసుకుంటే 2,00,000 ఒక 15,000 చొప్పున అయింది. ఇంకా బ్లడ్ టెస్ట్‌లు అన్నీ కలుపుకుంటే ఇక ఆల్మోస్ట్ 2,20,000, 25,000 అయిందనమాట. ఇది జస్ట్ కిడ్నీలో స్టోన్ వచ్చినందుకు దానికి లేజర్ సర్జరీ చేసి మళ్ళీ స్టెంట్ ఏసి దాన్ని రిమూవ్ చేసినందుకు ఓవరాల్‌గా బిల్ ఇంత అయింది. అదంతా కూడా ఇన్సూరెన్స్‌లో కవర్ అయింది. మన పాకెట్‌లో నుంచి పడ్డది ఒక 10,000 అట్లా పడ్డదనమాట. ఓకే. సో, అందుకోసమే ఇన్సూరెన్స్ అనేది ఇప్పటికైనా సరే కొంచెం మ్యాండేట్‌గా మీరందరూ కూడా తీసుకుంటే చాలా బాగా అయితది, సేవ్ అవుతారు. రెండోదొచ్చేసి ఏదైతే వీడియోలో నేను చెప్పిన కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకుంటే కూడా చాలా బాగుంటదనమాట. సో, ఇప్పుడు డిశ్చార్జ్ అయిపోయింది. ఇంటికి బయలుదేరుతున్నాం. సో, మళ్ళా ఒక 3 ఇంజెక్షన్స్ తీసుకోవాలి. యాంటీబయాటిక్ రిలేటెడ్ కొంచెం అది మెడిసిన్ రిలేటెడ్ అని చెప్పారు. ఎందుకు అనంటే యాక్చువల్‌గా ఏదైతే నాకు స్టోన్ వచ్చింది కదా! ఒక పైప్‌లో ఒక దగ్గరికి వచ్చి స్ట్రక్ అయిపోయింది కదా! అది ఎక్కువ కాలం ఉండడం ద్వారా అక్కడ ఒక ఇన్ఫెక్షన్ లాగా ఫామ్ అయిందంట. సో, ఆ ఇన్ఫెక్షన్ పోవడానికి నేను ఇంకొక 2-3 డేస్ కొన్ని ఇంజెక్షన్స్ తీసుకోవాలి. కొన్ని మెడిసిన్స్ అనేది తీసుకోవాలనమాట. దాని తర్వాత 3 డేస్ తర్వాత మళ్ళీ ఒకసారి చెకప్‌కి రమ్మన్నారనమాట. అది మ్యాటర్. సో, ఫైనల్‌గా ఈ ప్రాసెస్ మొత్తంలో గూడా నాకు కొంతమంది స్పెషల్‌గా హెల్ప్ చేశారు. వాళ్ళకి నేను గ్రేట్‌ఫుల్‌గా ఉంటాను. వాళ్ళకి ఒక గ్రాటిట్యూడ్‌తోని థ్యాంక్ యూ అనేది కూడా నేను తెలియాలనుకుంటున్నాను. సో, ఫస్టు ఇట్లా పెయిన్ వచ్చిందనంగానే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇప్పుడు కెమెరా వెనకాల ఉన్నాడు పవన్. సో, పవన్ అనేది మొత్తం కూడా దగ్గరుండి హాస్పిటల్ తీసుకురావడం డాక్టర్‌తోని ఇట్లా ప్లస్ ఇంకా ట్రీట్మెంట్ ఇప్పుడు కూడా నైట్‌లో ఉండడం ఇవన్నీ కూడా చేశాడు. సో, పవన్‌కి థ్యాంక్ యూ మన టీమ్ మెంబరు. రెండోదొచ్చేసి ఏందనంటే మా వైఫ్. సో, తను కూడా దగ్గరుండి అన్నీ కూడా డాక్టర్లతో మాట్లాడి అన్నీ కూడా దగ్గరుండి సెట్ చేసింది. అండ్ మూడోది మా మదరు. సో, తను కూడా దగ్గరుండి అన్నీ కూడా వెనకాల మా పిల్లలను చూసుకోవడం అదంతా కూడా చేసింది. తర్వాత మా డ్యాడీ ఆల్రెడీ ఆ పొజిషన్‌లో బాధలున్నా కూడా ప్రతి నిమిషం కూడా అరే అతనిది మర్చిపోయి మా అబ్బాయి ఎట్లుండని ఆయన కూడా ఇట్లా. సో, మా బ్రదరు తర్వాత సో, మా సిస్టర్స్ ప్లస్ ఇంకా మరదలు ఇట్లా వీళ్ళందరూ కూడా సపోర్ట్ చేశారు. మా అత్త, మామయ్య వాళ్ళు కూడా సపోర్ట్ చేశారు. అండ్ స్పెషల్లీ మా యూనిక్ లైఫ్ టీమ్ మెంబర్స్ ఎవరైతే నేను ఇక్కడ హాస్పిటల్ ఉన్నాక కూడా వాళ్ళు ఆఫీస్‌లో వాళ్ళ వర్క్స్ వాళ్ళు అరే సార్ అక్కడ ఇబ్బందులు ఉన్నాడు అని చెప్పేసి వాళ్ళు ఏది కూడా అట్లా చేయకుండా అంతా కూడా జెన్యూన్‌గా వర్క్స్ చేసుకుంటూ మంచిగా కంపెనీని చూసుకుంటూ సతీష్, మహేష్ వీళ్ళందరూ కూడా అక్కడ